హాయ్ హలో వణక్కం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే సాఫ్ట్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇడ్లీలు సాఫ్ట్గా ఉండాలంటే దోశ బ్యాటర్ చాలా ఇంపార్టెంట్. అదేలాగో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ గో. మల్లెపువ్వు లాంటి ఇడ్లీల కోసం 1 కప్పు మినపప్పు, 3 కప్పుల రవ్వ సపరేట్గా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలి. మనకు 3 కప్పుల రవ్వ ఎందుకంటే మనము వాష్ చేసినప్పుడు కొంచెం వేస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని 3 కప్స్ రవ్వ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ టైంలో చేయాలి. ఈవినింగ్ రవ్వని శుభ్రంగా ఒక 4 సార్లు కడుక్కొని ప్లస్ మినపప్పుని మిక్సీ పట్టేసుకొని ఇంకా 2 కలిపి పెట్టేసుకోవాలి. ఈ రవ్వను మనం ఎంత ఎక్కువగా వాష్ చేస్తే మనకు ఇడ్లీలు అంతా తెలుపు వస్తుంది, ప్లస్ సాఫ్ట్గా ఉంటాయి. బాగా పిసికి శుభ్రంగా కడగాలి. మామూలుగా కొంతమంది ఒక్కసారి 2 సార్లు కడిగేస్తారు. అలా చేస్తే ఇడ్లీలు అస్సలు బాగోవు. ఈవినింగ్ టైంలో మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ కడగాలి. బాగా వాష్ చేస్తే అప్పుడు రవ్వ బాగుంటుంది ఇడ్లీలకు. మార్నింగ్ నానబెట్టుకునేటప్పుడు ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి రవ్వను. మళ్ళీ ఈవినింగ్ ఒక 4 సార్లు కడిగి వాష్ చేసి ఈ మినపప్పులో కలిపి పెట్టుకోవాలి. మిక్సీలో మినపప్పు మెత్తగా రుబ్బేసుకొని ఈ 2 రవ్వలో కలిపేసి పెట్టేసుకోవాలి. ఇలా చిన్న మూతి ఉన్న గిన్నెలో ఇడ్లీ బ్యాటర్ వేసుకుంటే బాగా పొంగుతుంది. దీన్ని గాలి తగలకుండా పెట్టేసుకుంటే బాగా పులుస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఉదయం ఎలా పొంగిందో, ఫోమ్ లాగా అయిపోయింది. చూడండి ఇడ్లీ బ్యాటర్ ఇలా ఫోమ్ లాగా వస్తేనే ఇడ్లీలు మల్లె పువ్వులా మెత్తగా ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమే ఇంకా. అంతే ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు రెడీ విత్ పల్లి చట్నీ. అంతే ఫ్రెండ్స్, అల్లం పచ్చడి పల్లి పచ్చడితో ఇడ్లీలు సర్వ్ చేసుకోవడమే. ఎంతో సాఫ్ట్గా ఉండే మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు రెడీ. వీడియో చూసారా ఫ్రెండ్స్? ఈ చిట్కాలన్నీ పాటిస్తే ఎంతో సాఫ్ట్గా మల్లెపువ్వులా ఉండే ఇడ్లీలు మీ సొంతం. తప్పకుండా ట్రై చేయండి. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మేము మీ ముందుంటాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నమస్తే.